ఓం సద్గురుభ్యో నమః. గురుబ్రహ్మం గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. సూక్ష్మములో మోక్షం. చినరామచంద్ర సుజ్ఞాన శతకం. సంసారమునందుండి సాధించే మోక్ష మార్గం. 8వ అధ్యాయం. 32 నుండి 37 వరకు పద్యములు. ఒక తత్వము. కూటి కోసం కోటి విద్యలు నిజమేనా? ఎందుకు అన్నమునకు అందరూ ఎదురు చూచున్నది? అన్నము వలన కలుగునవి ఏవి? ఏది రాకుండా చూసుకుంటే మోక్షము కలుగును? అధ్యాయము 8. కూటి కోసము గదా కోటి విద్యలనిరి, కూటి కోసము గదా కోటి విద్యలనిరి, అక్షరాల మాటయన్న నిజము. కూడు దింటే గదరా కూడును శక్తియా, కూడు దింటే గదరా కూడును శక్తియా, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామ చంద్రబోధ. భావము. కోటి విద్యలు నేర్చుకున్న కూటి కొరకే, అనగా అన్నము కొరకే అని పెద్దలు అన్నమాట అక్షరాల నిజము. కూడు అనగా అన్నము తింటే గదా శరీరమునకు శక్తి సమకూరునది, అట్టి శక్తిచే గదా శరీరము నడుచునది అని భావము. ఈ విధముగా అన్నము శక్తినిచ్చునని, ఆ శక్తిచే శరీరము నడుచునని తెలిపినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. వివరణ. చిన్నవారికైనను ఏ గొప్ప అంటే పెద్దవారికైనను, అనగా పేదవారైనను, గొప్ప ధనికులయుండినను మరియు మహారాజులైనను అన్నము తిని శక్తి పొంది బ్రతకవలసినదే, అనగా జీవించవలసినదే. కావున అందుకే అన్నము అవసరమై ఉన్నది. మానవులకే కాదు, సృష్టిలో ప్రతి జీవి కూడా ఆహారం సంపాదించుకొని బ్రతుకుచున్నవని, జీవనము సాగించుకొనుచున్నవని ఎరుగవలయునని తెలియపరచడమైనది. అట్టి అన్నమును మానవుడు సుఖంగా సంపాదించుకొని తినడం కోసం మరియు నాగరికతగా జీవనం సాగించడం కోసం కోటి విద్యలు సృష్టించుకొని వాటిలో ఏదో ఒక విద్యను నేర్చుకొని అన్నము సంపాదించుకొని తినుచు నాగరికతగా సుఖంగా జీవనము సాగించుకొనుచున్నాడు. అన్నమును గురించి. అన్నము తింటే గదా శక్తి కలిగి ప్రాణము నిలిచేది. అన్నము తింటే గదా శక్తి కలిగి సర్వజనులు కార్యకలాపాలు నడపగలిగేది. సర్వ ప్రాణులకు అన్నము ప్రాణము నిలిపే పరబ్రహ్మమై ఉన్నది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మనము తినిన అన్నము లోపల 3 భాగములుగా విభజింపబడుచున్నది. ఒకటి జీర్ణమైన ఆహారములో మిగిలిన పిప్పి ఒక భాగముగా మలరూపములో బయటకు పోవుచున్నది. రెండవ భాగము అంటే మధ్య భాగము సప్తధాతువులుగా మారును. సప్తధాతువులనగా 1 రసము, 2 రుధిరము అనగా రక్తము, 3 మాంసము, 4 మేధస్సు, 5 హస్తి అనగా ఎముకలు, 6 మజ్జ అనగా మూలుగా, 7 శుక్లము. వీటిని సప్తధాతువులందురు. మూడవదైన మిక్కిలి సూక్ష్మమైన భాగము మనస్సుగా మారును. కావున అన్నము మనసు యొక్క పరిణామమై ఉన్నది. పట్టెడన్నము పొట్టలో వెయ్యకుంటే ఏమి జరుగును? పనులు ఎన్ని చేయ పట్టెడన్నములోనా, పనులు ఎన్ని చేయ పట్టెడన్నములోనా, పొట్టలో బడకుంటే పుట్టురదనా, రదన తీర్చకుంటే రథమెక్కడుందయా, రదన తీర్చకుంటే రథమెక్కడుందయా, వేదము చినరామచంద్రబోధ, వేదము చినరామ
చంద్రబోధ. భావము: ఎన్ని పనులు చేసుకొనుచుండినా పట్టెడన్నము పొట్టలో పడకుంటే రదన అనగా తపన పుట్టును. అనగా తాపము తపన పుట్టునని అర్థము. ఏమి తాపము అనగా ఆకలి తాపము. ఆకలి బాధ పుట్టును అనగా కలుగును. ఆ ఆకలి బాధ అనగా తపన తీర్చకుంటే ఈ శరీరం అనే రథము ఉండదు. అట్టి ఆకలి బాధ తీర్చేది అన్నము. కావున ఆకలికి అన్నము తినినా ఆ ఆకలి బాధ తీరి శక్తి కలిగి ఈ శరీరం అనే రథము నిలుచునని నడుచునని భావం. ఈ విధముగా ఎన్ని పనులు చేసుకొనుచుండినా వేళకు అన్నము తినవలయునని, అన్నము తింటే అన్ని పనులు చేసుకోగలమని, ఏ పనులు చేసుకొనినా ఈ శరీర పోషణ కొరకేనని, సంసారము కొరకేనని తెలిపినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. అన్నమునకు ఎవరైనా ఎదురు చూడవలసిందేనా? ఎట్టివారలైనా వేదాంతులైనను, ఎట్టివారలైనా వేదాంతులైనను, బోధ చెప్పునట్టి బుద్ధులైనా ముద్దకెదురు చూడ మునికైన దప్పునా, ముద్దకెదురు చూడ మునికైన దప్పునా, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: ఎటువంటి వారలైనా అనగా పెద్ద గొప్ప భాగ్యశాలులైన ధనవంతులైన రాజులైనను వేదాంతులైనను మరియు బుద్ధులు బోధించినటువంటి బుద్ధిమంతులైనను ముద్దకు ఎదురు చూడవలసిందే, అన్నమునకు ఎదురు చూడవలసినదే. వీరికే కాదు, ముద్దకెదురు చూడ మునికైన తప్పునా అంటే అన్నానికి ఎదురు చూసే పరిస్థితి మునికైనను తప్పదు. అనగా ముని తపస్సు నందుండినను తపస్సును చాలించిన ఎదురు చూచున్నది ఆహారము అనగా అన్నము కోసమే కదా అని భావము. ఈ విధముగా అన్నమును గురించి క్లుప్తముగా వివరించిన వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. పట్టెడు ముద్దకెదురు చూసే మనిషికి ఎందుకయ్యా అహంకారాలు, కుళ్ళు కుతంత్రాలు? ఒకరికి ఒకరు సహకారం అందించుకొని బ్రతకమంటున్నది బ్రహ్మ విద్య. అన్నము వలన కలుగు శక్తులేవి? కలుగు అన్నములన ఘనమగు జ్ఞానంబు, కలుగు అన్నములన ఘనమగు జ్ఞానంబు, మదము కూడా గలుగు మరవవలదు. కలుగు అన్నములన పలు రోగములు కూడా, కలుగు అన్నములన పలు రోగములు కూడా, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: అన్నము వలననే గొప్ప జ్ఞానము కలుగును అనగా పుట్టును. అట్టి అన్నము వలననే మదము అనగా అహంకారము గర్వము కూడా కలుగును అనగా పుట్టుచుండును. మరియును అట్టి అన్నము వలననే పలు రోగములు అనగా అనేక రకములైన రోగములు కలుగును అనగా పుట్టుచుండును అని భావము. ఈ విధముగా అన్నము తినుట వలన జ్ఞానము మదము అనగా అహంకారము గర్వము మరియు పలు రోగములు కలుగుచుండునని తెలియపరిచినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. దేనిని అణుచుకోకుంటే మోక్షము కలుగదు. అన్నము తినకుంటే ఆకలి తీరదు, అన్నము తినకుంటే ఆకలి తీరదు, మందు దినకాయుంటే పోదు జబ్బు, గర్వమనచకుంటే కలుగదు మోక్షంబు, గర్వమనచకుంటే కలుగదు మోక్షంబు,
వేదమూచిన రామచంద్రబోధ వేదమూచిన రామచంద్రబోధ. భావము: అన్నము తినకుంటే ఆకలి తీరదు, మందు తినకయుంటే జబ్బు అనగా రోగము పోదు. గర్వము అనగా అహంకారము అణుచుకోకుంటే అనగా గర్వము అహంకారము పోగొట్టుకోకుంటే మోక్షము కలగదు అనగా మోక్షము పొందలేరు, మోక్షము ప్రాప్తించుకొనజాలరు. కావున గర్వము అనగా అహంకారము అణుచుకొని మోక్ష మార్గము నెరిగిన అనగా గర్వము రాకుండా చూచుకుంటూ మోక్ష మార్గం ఎరిగిన మోక్షము కలుగునని ప్రాప్తించునని భావము. ఈ విధముగా మోక్షము ప్రాప్తించు మార్గమును క్లుప్తముగా తెలియజేసినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. మదము ననిచే విధము తెలిపి ఏమి నేర్పి మోక్షము నెరిగించేదెవరు? జేరి సద్గురునియు కోరిన మోక్షంబు, జేరి సద్గురునియు కోరిన మోక్షంబు, మదమునను చూటెట్లో విధము తెలిపి నేర్పి బ్రహ్మ విద్య నెరిగించు మోక్షంబు, నేర్పి బ్రహ్మ విద్య నెరిగించు మోక్షంబు, వేదమూచిన రామచంద్రబోధ, వేదమూచిన రామచంద్రబోధ. భావము: సద్గురుని వద్దకు చేరి అనగా పోయి నమస్కరించుకొని మోక్షంబు నెరిగించుమని వేడుకొనినా కోరుకొనినా దీవించి దరిచేర్చుకొని మదమును అనగా అహంకారము గర్వమును ఏ విధముగా అణుచుకోవలయునో పోగొట్టుకోవలయునో అట్టి విధమును తెలిపి బ్రహ్మ విద్యను అనగా ఆత్మజ్ఞానమును నేర్పి ఎరిగించి మోక్ష మార్గము చూపి మోక్షము సిద్ధింపజేయును. ఈ విధముగా సద్గురుని వద్దకు పోయి బ్రహ్మ విద్య నేర్చుకొని మోక్షము సిద్ధింప చేసుకోవలయునని తెలిపినట్టి వేదము జ్ఞానము చినరామచంద్రబోధ. ఇప్పుడు ఒక తత్వము. వినరండి వినరండి ఈ పొట్ట బాధ, వినరండి వినరండి ఈ పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. వినరండి వినరండి ఈ పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోండి, అది లేకయుంటే జీవ సృష్టి లేదండి. అన్నమే పరబ్రహ్మమని తెలుసుకోండి, అది లేకయుంటే జీవ సృష్టి లేదండి. వినరండి వినరండి ఈ పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. ఆత్మస్వరూపంబే ఆ అన్నమండి, కండ్లద్దుకొని ముద్ద ఆరగించండి. ఆత్మస్వరూపంబే ఆ అన్నమండి, కండ్లద్దుకొని ముద్ద ఆరగించండి. శక్తి సామర్థ్యముల్ చిటికెలొచ్చండి, చిరునవ్వులొలికి మది చిందులేచండి. శక్తి సామర్థ్యముల్ చిటికెలొచ్చండి, చిరునవ్వులొలికి మది చిందులేచండి. వినరండి వినరండి ఈ పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. లోనికెళ్ళిన పట్టెడన్నాని కండి, సోహంబుయని బ్రహ్మ సోకుచుండండి. లోనికెళ్ళిన పట్టెడన్నాని కండి, సోహంబుయని బ్రహ్మ సోకుచుండండి. జలమనే బ్రహ్మంబు కలియంగనండి, అగ్ని అనే బ్రహ్మంబు అరగించెనండి. జలమనే బ్రహ్మంబు కలియంగనండి, అగ్ని అనే బ్రహ్మంబు అరగించెనండి.
వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. అరిగిన అన్నంబు అబ్బురముగండి, సప్తధాతువులై చక్కగానండి. బలమిచ్చు తనువుకు దృఢపరుచునండి, నేను నేనని దేహి నోట బలుకండి. బలమిచ్చి తనువుకు దృఢపరుచునండి, నేను నేనను దేహి నోట బలుకండి. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. అన్నమనే బ్రహ్మంబు లేకుంటేనండి, నేను మేను లేదు పలికెదెవరండి. అన్నమనే బ్రహ్మంబు లేకుంటేనండి, నేను మేను లేదు పలికెదెవరండి. అన్నంబు నిలుపును ప్రాణంబునండి, అన్నముకు ఎందుకే ఎగబడుదురండి. అన్నంబు నిలుపును ప్రాణంబునండి, అన్నముకు అందుకే ఎగబడుదురండి. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. అన్నములనే బొట్టు సుజ్ఞానమండి, అన్నములనే బొట్టు రోగంబులండి. అన్నములనే బొట్టు సుజ్ఞానమండి, అన్నములనే బొట్టు రోగంబులండి. అన్నములనే బొట్టు అహంకారమండి, అన్నమాధారమే అన్నిటికినండి. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. రోగానికి మంచి మందు వాడండి, అహంకారము ఎనిచి జ్ఞానులవ్వండి. రోగానికి మంచి మందు వాడండి, అహంకారము ఎనిచి జ్ఞానులవ్వండి. జ్ఞాన మార్గమే మోక్ష మార్గమౌనండి, జ్ఞాన మార్గమే మోక్ష మార్గమౌనండి. పుట్టినందుకు జన్మ ధన్యమగునండి, పుట్టినందుకు జన్మ ధన్యమగునండి. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. కూటి కోసము కోటి విద్యలాయండి, అమిత భ్రాంతులొద్దు ఎనిగి నడవండి. కూటి కోసము కోటి విద్యలాయండి, అమిత భ్రాంతులొద్దు ఎనిగి నడవండి. భ్రాంతిరహితపు బోధ బాగా వినరండి, సద్గురువులను చేరి మోక్ష ఫలము పొందండి. భ్రాంతిరహితపు బోధ బాగా వినరండి, సద్గురువులను చేరి మోక్ష ఫలము పొందండి. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. షోడశీ భావము నెరిగి నడవండి, ద్వాదశీ భావమే నిజము స్థిరమండి. షోడశీ భావము నెరిగి నడవండి, ద్వాదశీ భావమే నిజము స్థిరమండి. చినరామచంద్రుడు చెప్పే కనరండి, చినరామచంద్రుడు చెప్పే గనరండి. మోక్షతీతులయ్యి అచల సిద్ధులవ్వండి, మోక్షతీతులయ్యి అచల సిద్ధులవ్వండి. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. వినరండి వినరండి పొట్ట బాధ, పట్టెడయ్యాకుంటే పెట్టురా బాధ. జై సద్గురు మహారాజుకి జై. ఇది శ్రీ మద్గురు చినరామచంద్రయ్య గారిచే రచింపబడిన 8వ అధ్యాయం సంపూర్ణం. తత్వభాగములో 28వ తత్వం సంపూర్ణం. జై సద్గురు మహారాజుకి జై.